శుక్రవారం లగచర్ల గేటు వద్ద రోడ్ల మీద బైఠాయించి నిరసన తెలుపుతున్న బాధిత రైతు కుటుంబాలు. మాతో ఆడుకోవద్దు, అరెస్టు చేసిన మా వాళ్ళను వెంటనే ఇసిపెట్టుర్రి. ముఖ్యమంత్రి మనసు ఎందుకు కరుగుతలేదో. నిద్రాహారాలు మాని మేము రోజులు గడుపుతున్నాం. ఊళ్ళో మగ పురుగు అనేదే లేకుండా పోయింది. తల్లడిల్లుతున్న హీరియా నాయక్ తల్లి కుటుంబం. లగచర్ల గేట్ రోడ్డుపై బాధిత కుటుంబాల ధర్నా. రైతులను విడుదల చేయాలంటున్న ప్రజా సంఘాలు. వీళ్ళకి ఏమవసరం అండి ఆడబిడ్డలకు? ఏం తప్పు చేసిళ్ళు? వీళ్ళ భర్తలు ఏమైనా ఉగ్రవాదులా? వీళ్ళ భర్తలు ఏమైనా అఘాయిత్యాలు చేసిరా? ఏమైనా మర్డర్లు చేసిరా? ఇంకేమైనా ఎక్సెట్రా ఏమైనా తప్పుడు పని చేసిరా? కేవలం ఈ ప్రాంతంలో లగచెర్ల అనే గ్రామంలో, తెలంగాణ అనే రాష్ట్రంలో, కొడంగల్ అనే నియోజకవర్గంలో పుట్టడం తప్ప లగచెర్ల గ్రామం నియోజకవర్గం వీళ్ళు ఈ మన కొడంగల్ అనే నియోజకవర్గం, లగచెర్ల అనే గ్రామం తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు పుట్టడమే నేరమా? వీళ్ళు దేనికోసం పోరాటం చేస్తున్నారు? ఉండడానికి ఇల్లు, చేయడానికి పని, కట్టడానికి బట్ట. దీనికోసం వాళ్ళు పోరాటం చేస్తలేరే? వాళ్ళు దేనికోసం చేస్తున్నారంటే తరతరాలుగా వచ్చిన మా భూమిని నమ్ముకున్నాం, దేశానికి వెన్నెముక రైతు అంటారు, జై జవాన్ జై కిసాన్ అంటారు. ఆ నినాదాన్ని కొనసాగిస్తూ మా భూమిని నమ్ముకొని మా భూమిలో 6 కాలం కష్టం చేసి ఈ దేశానికి అన్నం వండిస్తున్నాం, అన్నం పంపిస్తున్నాం. మా భూములను మీరు లాక్కోవద్దు అని అడుగుతున్నారు. మా గ్రామాలు ఎక్కడెక్కడి నుండో వచ్చి ఇక్కడ ఉండి తరతరాలుగా ఈ గ్రామానికి సంబంధించి పూర్తి స్థాయిలో అందరం కూడా కలిసి ఉన్నాం. మా గ్రామాన్ని చిందరవందర చేయకండి, కుక్కలు చింపిన ఇస్తారాకులా మార్చకండి అని వేడుకుంటున్నారు. వీళ్ళు ఏ తప్పు చేయలే. వాళ్ళ భూముల రక్షణ కోసం, వాళ్ళ ఇళ్ల కోసం, వాళ్ళ గ్రామం కోసం, వాళ్ళ యొక్క కట్టుబాటు కోసం, వాళ్ళ సంస్కృతి కోసం, వాళ్ళ యొక్క బిడ్డలు వాళ్ళ జీవితాల కోసం వాళ్ళ ఆర్తనాదాలు చేస్తున్నారు. ఈరోజు లగచెర్ల అనే గ్రామంలో మగ పురుగు అనేవాడు లేడు అంటే ఆ క్రెడిట్ గోస్ టు కాంగ్రెస్ పార్టీ. ఎస్, ఒక ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో ఇంత జరుగుతూ ఉంటే కనీసం దాని మీద ఉలుకు లేదు, పలుకు లేదు. మరి ఎవరి స్వార్థ కుటీల రాజకీయాల కోసం ఇట్లా చేస్తున్నారు? ఒకసారి యావత్తు తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఈరోజు లగచెర్ల గేటు వద్ద రోడ్డు మీద బైఠాయించి నిరసన తెలుపుతున్నారంటే మా భర్తలు ఏ తప్పు చేయలేదు, మా కొడుకులు ఏ తప్పు చేయలేదు, మా తమ్ముళ్ళు ఏ తప్పు చేయలేదు, మా అన్నలు ఏ తప్పు చేయలేదు. మా రైతులను మీరు అక్రమంగా అరెస్టు చేసిర్రు, దయచేసి ఇడిసిపెట్టుర్రి, బాంచన్ దండం పెడతా కాలు ముక్తా అంటుర్రు. ఇది తెలంగాణలో చాలా బాధాకరమైన విషయం. ఇది జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ దగ్గర పోయింది, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ దగ్గర పోయింది. ఆఖరికి అనారోగ్యంతో ఉన్నా కూడా బేడీలు వేసి జైల్లోకి వెళ్ళి వైద్య పరీక్షలు చేసిర్రే. ఇంత కర్కశంగా వ్యవహరిస్తుందా ప్రభుత్వం అన్నట్టుగా తెలంగాణ ప్రాంత బిడ్డలు ముక్కున వేలేసుకునే పరిస్థితి ఈరోజు చూడండి మీరే. వాళ్ళు దేనికోసం అండి? వాళ్ళకు పథకాలు రావట్లేదనో, 6 గ్యారంటీలు రావట్లేదనో, మా ముఖ్యమంత్రి మా గ్రామంలోకి రావట్లేదనో, మా ఎమ్మెల్యే కనిపిస్తలేడనో, లేకపోతే వాళ్ళు వేరే ఆరోపణలు చేయట్లేదే. కట్టుకున్న భర్త, తోబుట్టిన తమ్ముడు, తోబుట్టిన అన్న ఊళ్ళో లేరు, అందరూ జైళ్లలో మగ్గుతున్నారు. వాళ్ళు ఏ పాపం చేసిరు, మమ్మల్ని ఇసిపెట్టుర్రి అని అడుగుతున్నారు. కానీ దానికి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక సమాధానం కూడా లేకపోయా.